ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తెమ్మాయిపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమార్తో కలిసి గ్రామస్తులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విజయజ్యోతి కుమారి, జడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బుక్స్ ఇస్తాము. దాంతోపాటు మనకి మధ్యాహ్నం భోజనం ఉంటుంది. దీంతోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మనం. ఓకే, ప్రైవేట్ స్కూల్స్లో కూడా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. సో మనకి మొన్న 10th క్లాసు ఆల్మోస్ట్ 98% పిల్లలందరూ కూడా పాస్ అయ్యారు. అర్థమైంది, మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. సో గవర్నమెంట్ అంటే సర్లే మన ప్రైవేట్లో స్టైల్గా పంపిద్దాం అనుకుంటారు. అక్కడ చదువు కరెక్ట్గా ఉంటుందో లేదో కూడా గ్యారెంటీ లేదు. బట్ మనదైతే గ్యారెంటీ ఉంటుంది. టీచర్స్ని అందరినీ కూడా బాగా క్వాలిఫైడ్ టీచర్స్ని మనం ఇంప్రూవ్ చేస్తాం. అర్థమైందమ్మా? ఓకే, తర్వాత మనం సైంటిఫిక్గా ఈ ఫ్లాట్ ప్యానల్లో వాటిలో యానిమేటెడ్ ఇవన్నీ కూడా పాఠాలన్నీ కూడా చూపించి అవన్నీ పిల్లలకు అర్థమయ్యేలాగనమాట. ఓకే, గుండె అని చెప్పి చదివితే అది ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. కానీ యానిమేషన్ చేసి ఆ టీవీలో అదంతా చూసి ఎలా ఫంక్షన్ చేస్తుంది ఏంటి అనేది కూడా పిల్లలు చూపిస్తే కళ్ళతో చూసింది మర్చిపోలేని కూడా మైండ్లో ఉంటుంది. అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనము ఇస్తున్నాం. సో దయచేసి పిల్లలందరినీ కూడా మనం బడిలో పంపించండి. ఎవరైనా కానీ పనులు పోతూ ఉంటాం కదా, పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని హాస్టల్లో పెట్టించండి. హాస్టల్ కూడా బ్రహ్మాండంగా మనకి నడుస్తున్నాయి. హాస్టల్లో కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది ఈసారి. ఓకే, మన హాస్టల్స్ ఉన్నాయి. ఏమో వింటున్నారా? కొంత లేదని ఉంటే మీరు లేకపోయినా కానీ మీరు చెప్పాలి. రోడ్డుతో 1 by 1 అట్లా చెప్పుకుంటారని చేయాలి. సో గవర్నమెంట్ ఇస్తున్నాయన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాలి. సరేనా? ఇది మన టెస్ట్ అటెండ్ అయ్యావా? ఓకే, 13-14 గ్రాముల దాకా రావాలి. ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇచ్చారా? కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చారా? పడుతుంది వేసుకున్నప్పుడు ఏది బాగోదని తీసుకోవట్లేదు. చెక్ చేస్తారు. ప్రతి నెల టెస్టులు చేసి తీసుకుంటున్నావా లేదా అని ఇంటికి వచ్చి మరి చెక్ చేస్తారు. ఏజ్ ఎంతమనేది అంటే ఏది అలా కనపడలేదు. ఇంజక్షన్లు ఏమైనా ఇస్తున్నారమ్మా మీకు? మనం జరుపుకుంటున్నాము. నాతో పాటు మన జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమారి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా సిఇఓ జడ్పీ గారు, ఈయన నోడల్ ఆఫీసర్గా దీనికి ఉన్నారు. దాంతోపాటు మనకు ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరవడం అనేది జరిగింది. సో పల్లె నిద్ర అనే కార్యక్రమం మనము పెట్టుకున్నటువంటి అంశం ఎందుకంటే రీజన్ ఏంటంటే, సో గవర్నమెంట్ మీకు అందరికీ తెలుసు, సమస్య పరిష్కారానికి సంబంధించి అనేక రకాలుగా గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కలెక్టరేట్లో మనం ప్రతి సోమవారం కూడా గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ప్రజా దర్బారాన్ని కండక్ట్ చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా మనము ఈ వాట్సాప్ ద్వారా కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా ఆన్లైన్లో మనం తీసుకుంటున్నాము. దాంతో కాకోకుండా ప్రతి శుక్రవారం నాడు కూడా కాన్స్టిట్యున్సీలో అందరూ జిల్లా ఆఫీసులు అందరూ వచ్చి ప్రతి శుక్రవారం కూడా ఒక కాన్స్టిట్యున్సీలో మనము ఈ గ్రీవెన్సెస్ తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు కూడా మనం అద్దంకి కాన్స్టిట్యున్సీలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు గ్రీవెన్సెస్ అన్నీ కూడా తగ్గాలి. అదేవిధంగా ప్రజల్లో సంతృప్తి స్థాయి అనేది పెరగాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగానే ఈ పల్లె నిద్ర కూడా పెట్టడం వల్ల ప్రజలతో ఒకసారి ఇంటరాక్ట్ అవుతే, ప్రజలతో మాట్లాడితే దగ్గరగా వాళ్ళకి ఉన్నటువంటి సమస్య మనం ఆల్రెడీ ఆఫీసర్ ద్వారా తీర్చడం జరుగుతుంది. దాని మీద వాళ్ళ సంతృప్తి స్థాయి ఎట్లా ఉందని తెలుసుకోవడానికి, లేదా కొన్నిసార్లు ఈ విలేజ్లో కొన్ని ఒక సమస్యతో ఎక్కడికి వెళ్ళాలి అనే అది తెలియక కూడా వాళ్ళు
ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మనము దగ్గరికి వెళితే దాన్ని వాళ్ళు కూడా ఆ సమస్య ఏదో చెప్పడం, దాన్ని మనం పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది.